వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ అభివృద్ధి పథకానికి నేటి పాలకులు తూట్లు పొడుస్తున్నారని షర్మిల చెప్పారు. రాష్ట్ర పాలకులకు మంచి మనసు లేదన్నారు. వైఎస్ఆర్ ప్రజల మనిషి అని షర్మిల చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు అసలు మహిళలు కష్టపడకూడదు అని గ్యాస్ ధరను పెరగనివ్వలేదు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఎంత గారడి చేస్తుందో చూడండి. దీపం పథకం కింద ఎక్స్ట్రా సిలిండర్ అవసరం లేని వారికి ఎక్స్ట్రా సిలిండర్లు ఇస్తుందట. అంటే వారు ఎలాగో తీసుకోరని తెలిసి వాళ్ళకే ఇవ్వాలనుకుంటుందట. అసలు లెక్కల గారడీలో వీళ్ళకు డాక్టరేట్ ఇవ్వచ్చు. ప్రభుత్వ ప్రతిపక్షాలపై మండిపడ్డారు షర్మిల. ప్రజలపై ప్రేమ లేని వాళ్లు నేడు పాలకులుగా ఉన్నారని చెప్పారు. దసరా పండుగ రోజు షర్మిల పెద్దకోట్ల పెద్దమ్మను సందర్శించారు. గుడిలో హారతి తీసుకుని గుడి పూజారి ఇంటిలో లంచ్ చేశారు. రాజన్న బిడ్డ షర్మిల తమ ఇంటికి రావడం ఆనందంగా ఉందన్నారు వరాలు అనే కూలీ. చిల్లకొండయ్యపల్లిలో పాదయాత్ర ముగించుకుని పెద్దకోట్ల చేరుకున్న షర్మిలకు గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలికారు. షర్మిలను తమ గ్రామ దేవత గుడిలోకి తీసుకెళ్లి దీవించారు. గుడి పూజారి పెద్దిరాజు ఆహ్వానం మేరకు వారింటికి వెళ్లి భోజనం చేశారు. అనంతరం అక్కడి మహిళలతో మాట్లాడుతూ కష్టాలు పోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పారు. మహానేత బిడ్డ షర్మిల పండుగ రోజు తమ ఇంటికి రావడం ఆనందంగా ఉందన్నారు వరాలు. ఈ రోజును తమ జీవితంలో మర్చిపోలేమని చెప్పారు. నాకు మాత్రం నా భార్య పిలుస్తానే ఇక్కడికి వచ్చిందానికి చాలా సంతోషంగా ఉంది సార్. వచ్చినందుకే మా ఇంట్లో ఏందో మేము కలిగిందే చేసి పెట్టినాము, తినింది. నా కూతురు తాగిండే పాలు మళ్ళీ ఆయన తాగిందని చాలా సంతోషంగా ఉంది మాకు. మా ఇంటికి పిలవంగానే వచ్చిందంటే మాకు చాలా సంతోషంగా ఉంది సార్. షర్మిల పాదయాత్ర జగనన్న ఓదార్పును, రాజన్న పాదయాత్రను తలపిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రాజన్న రాజ్యంలో తమను అధికారులు బాగా చూసుకునేవారని ఇప్పుడు కనీసం పట్టించుకోవడం లేదని వికలాంగులు షర్మిల దగ్గర వాపోయారు. రాజన్న రాజ్యం కోసం పోరాటం తమ బాధ్యత అన్నారు. రాజన్న రాజ్యంలో వికలాంగులను ఎలా చూసుకున్నారో జగనన్న సీఎం అయితే అలానే చూసుకుంటారని తన అన్న మాటగా షర్మిల చెప్పారు. కిరణ్ ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు వికలాంగులు. పాదయాత్రలో భాగంగా నడుచుకుంటూ వెళ్తున్న షర్మిలను వికలాంగులు కలుసుకుని మాట్లాడారు. వికలాంగుల బాధలను వారి మాటల్లోనే వినండి. జగనన్న వికలాంగులకు 1000 రూపాయల పెన్షన్ వాగ్దానం చేసినాడమ్మా. రాజన్న రాజ్యం వస్తానే తప్పకుండా మీ అందరి పేర్లు కూడా చేర్చి 1000 రూపాయల పెన్షన్ వచ్చేటట్టు, వాళ్లే తెచ్చి ఇచ్చేటట్టు, మీకు అవమానం కలగకుండా, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడకుండా వాళ్లే వచ్చి మీ చేతుల్లో అందజేసేటట్టు రాజన్న రాజ్యంలో ఎట్లుందో అట్లనే మళ్ళా చేపిస్తాం. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో 70 రూపాయలు ఇస్తున్నారు. 3 నెలలకు ఒకసారో 4 నెలలకు ఒకసారో పెన్షన్ ఇస్తున్నాడు. కానీ రాజశేఖర రెడ్డి గారు 500 చేశారు. నెలకు ఖచ్చితంగా మొదటి తారీఖు ఇచ్చేటట్టు చేశారు. జగనన్న దాన్ని 1000 రూపాయలు చేస్తానని వాగ్దానం చేసినాడు. మీరందరూ ఆశీర్వదించండి. రాజన్న రాజ్యం తొందరగా వస్తుంది. జగనన్న నాయకత్వంలో మీరందరూ మళ్ళా 1000 రూపాయల పెన్షన్లు తీసుకుంటారు. తనను కలిసి సమస్యలు చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరికి ధైర్యం చెప్పడమే కాకుండా రాజన్న ఆశయాల కోసం పోరాడాలని చెబుతూ ముందుకు సాగుతున్నారు షర్మిల.
కాసిన్ని నీళ్లు కరెంట్ ఇప్పించండమ్మా అంటూ షర్మిలను అడుగుతున్నారు మహిళలు. గొర్రెలు తాగడానికి నీళ్లు కూడా లేవని షర్మిల దగ్గర మహిళలు వాపోయారు. మహిళల మాటలు విని చెలించిన షర్మిల పంచాయతీ ప్రెసిడెంట్ దృష్టికి సమస్యను తీసుకుపోయి పరిష్కరించమని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలకు సూచించారు. ఇక్కడ 30 ఏళ్ల నుంచి ఉంటున్నాం, ఎప్పుడూ ఇలా బాధలు పడలేదు. మీరే మా బాధలు తీర్చాలి అంటూ షర్మిలకు మొరపెట్టుకున్నారు అనంతపురం జిల్లా మహిళలు. చెప్పినామక్క ఆయన పట్టించుకోలేదక్క. కరెంట్ లేదు, కరెంట్ లేక చచ్చిపోతాం మేడం. కరెంట్ చెప్తున్నా కానీ సాయం చేయాలి మేడం. ఇంకా మీ ఎమ్మెల్యే ఎవరుమా? పార్టీ కాంగ్రెస్ పార్టీయా? అందుకే మీకు పనులు జరగడం లేదు. కాంగ్రెస్ పార్టీ నిద్రపోతుంది, మీకు తెలియదా? అయినా ధైర్యంగా ఉండండి, రాజన్న రాజ్యం మళ్ళా వస్తుంది. జగనన్న బయటకు వస్తానే మీ పని వెంటనే మేడం తప్పకుండా చేస్తామా. మీకు నీళ్లు కావాలన్నారు, కరెంటు కావాలన్నారు. మన పార్టీ తరఫున వెంటనే వీళ్ళ ప్రెసిడెంట్ కు చెప్పి కావాల్సిన ఏర్పాట్లు మనం చేసే ప్రయత్నం మనం చేద్దామన్నా. చేద్దామా, మన పార్టీ తరఫున మాట్లాడదాము. మేమందరం కలిసి వస్తాం. ఈ రోజు ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి ఒత్తిడి తెచ్చడానికి పాదయాత్ర చేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు రాజకీయ యాత్ర చేయడం లేదు. శర్మిలమ్మ గారు నిజంగా ప్రజా సమస్యలు తెలుసుకోవడానికే మన సోదరు వచ్చింది మన దగ్గరికి. పార్టీ తరఫున వీళ్ళందరూ వచ్చి మళ్ళా ధర్నా చేసైనా సరే ఈ సమస్యలు తీర్చడానికి పూర్తి ప్రయత్నం చేస్తారు. షర్మిల ఎవరితో మాట్లాడినా ప్రతి ఒక్కరూ నీళ్లు లేవు, కరెంట్ లేదనే చెబుతున్నారని, ఇప్పుడే ఇలా ఉంటే వేసవికాలంలో పరిస్థితి ఏంటని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు.